6.5 డిగ్రీలట. సిర్పూర్లో నమోదైన ఉష్ణోగ్రత. రాష్ట్రంలో పెరిగిన చలి తీవ్రత, అత్యల్ప ఉష్ణోగ్రతల నమోదు. సో మళ్ళీ నిన్నటి నుంచి చలి వణికిస్తున్నది, చాలా ఎక్కువ ఉన్నది. వాళ్ళైతే రాష్ట్రంలో చలి తీవ్రత మళ్ళీ పెరుగుతున్నది. 3 రోజుల క్రితం వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు 14 నుంచి 20 డిగ్రీల మధ్య నమోదైతే తాజాగా అవి సగానికి సగం పడిపోయినాయట. గురువారం చాలా జిల్లాల్లో 10 డిగ్రీల లోపునకు రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోయినాయి. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో రాష్ట్రంలోని అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. అక్కడ 6.5 డిగ్రీలు నమోదైతే ఇదే జిల్లా తిర్యాని మండలంలో 6.6 డిగ్రీలు. వెదర్ రిపోర్ట్ చూద్దాం ఒక్కసారి. కోహీర్లో, సంగారెడ్డి కోహీర్లో 6.9, ఆదిలాబాద్ జిల్లా బేలలో 7.1, భీంపూర్లో 7.2, కలమడుగులో 8.5, పిప్పల్ధరిలో 8.8, వికారాబాద్ జిల్లా మోమిన్పేట్లో 7.3, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో 7.5, కామారెడ్డి జిల్లా డోంగ్లీలో 8, నిర్మల్ జిల్లా పెంబిలో 8.5, మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్, సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో 9, మెదక్ జిల్లా నర్సాపూర్లో 9.1 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనవి. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారంలో 9.9, ములుగు జిల్లా ముల్లంపల్లిలో 10.8, వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో 11.1, జనగామ జిల్లా కేంద్రంలో 11.4, మహబూబ్ నగర్ జిల్లా కొత్తగూడలో 11.4 డిగ్రీలు నమోదైంది. 15 జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల లోపే ఉన్నాయట. ఇక మిగిలిన జిల్లాల్లో 13 డిగ్రీల లోపు రికార్డైనాయట. రాబోయే 3 రోజులు రాష్ట్రంలో సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సో అంటే దీన్ని బట్టి ఇవాళ ఉన్న చలి కంటే రాబోయే 3 రోజులు ఇంకా భయంకరంగా ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.